భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. అగ్రజ, శరీరమంతయు గాయములమయమైనది. ఎంత తీవ్ర గాయములు! యుద్ధములో తగిలిన గాయములు వీరులకు అలంకారమవుతాయి లక్ష్మణ. నేడు సూర్యాస్తమయ సమయమున విరామమే లేనిచో ఆ ఇరువురి సోదరుల శవములు రణభూమిలో పడి ఉండేటివి. అగ్రజ, నాకంతయూ తెలుసు. ఎంత బాధను సహిస్తున్నారు తమరు. నాయన, నాకు బాధ ఎక్కడుంది? నీ కరస్పర్శ వల్ల మాతృమమత, సోదరుని ప్రేమ అన్నీ ఏకకాలంలో లభించాయి. సారథి చెప్పినాడు, నేడు యుద్ధములో తమరు మూర్ఛితులైనారట. చూడు మహారాణి మండోదరి, ఇద్దరు ప్రతిద్వందుల మధ్య యుద్ధం జరిగినప్పుడు విజయం ఒక్కరికే లభిస్తుంది. అందువల్ల ఎవరు యుద్ధానికి ఎగినా వారు మూర్ఛయే కాదు, మరణమునకు కూడా సిద్ధపడే వెళ్ళవలసి ఉన్నది. ఎవరు మరణమునకు భయపడతారో వారు యుద్ధం చేయరు. ఎవరు యుద్ధం చేయరో వారికి ఎన్నటికీ విజయం ప్రాప్తించదు. చూస్తూ ఉండు, రేపు నీ రాముడు ఎంతటి భీకర సంగ్రామం చేస్తాడో అది యుద్ధేతిహాసములు, అనస్వరాక్షరములతో లిఖించబడుతుంది. ఎవరికి విజయకాంక్ష ఉంటుందో వారు నవ్వుతూ నవ్వుతూ మృత్యువును కౌగలించుకోవడానికి కూడా సన్నద్ధుడై రణభూమికి వెళ్తాడు. జీవన్ మరణములు రెంటిని క్రీడగా భావించి నవ్వుతూ నవ్వుతూ క్రీడించవలసినదే. తమరే అన్నారు యుద్ధములో విజయం ఒకరినే వరిస్తుందని. కాని ఇలా కూడా జరగవచ్చు కదా. ఇరువురూ పరాజితులు కాకపోవచ్చు. అప్పుడు ఇరువురూ జయించినట్లే కదా. యుద్ధమును మధ్యలో ఆపివేశా కాదు, సంధి చేసుకుని. మరలాదే మాట మండోదరి. అప్పుడప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది, నీవు రావణుని పత్ని అనిపించుకోవడానికి యోగ్యురాలివి కాదని. నీ యందు వీరత్వపు ఛాయలు లేసమాత్రమైన నువ్వు కానరావు. వీరత్వం, వీరత్వం. నాథా, ఈ మాటను ఉచ్చరించడం వలన మనుషులు చేసే దుష్కార్యాలకు ఆదరము, గౌరవము లభించవు. అత్యాచారము అత్యాచారమే అవుతుంది. వారు ఎంత గొప్ప వీరత్వం ప్రదర్శించినప్పటికీ. ఏ మనిషి అయినా ధర్మం కోసం పోరాడితే అతడు రెండు అవస్థలలోనూ వీరుడనిపించుకుంటాడు. అతడు గెలిచినా మరణించినా. కాని ఏ మనిషి అయినా అధర్మం కోసం పోరాడితే అతడు బతికున్నా దుర్మార్గుడనే అనిపించుకుంటాడు. ఒకవేళ అతడు మరణించినా లోకులంటారు వానికి చేసిన కర్మకు శిక్ష లభించిందని. వానిని ఎవ్వరూ ప్రశంసించరు. నీ మనోగతమేమిటి? నేను తమకి ఏమీ చెప్పాలనుకోవడం లేదు స్వామి. కేవలం అడగాలనుకుంటున్నాను. ఏమది? తమరు ఈ యుద్ధం దేనికోసం చేస్తున్నారు? విజయం కోసం. విజయం కోసమా? అందువల్ల తమకు కలిగే లాభం? యశస్సు, కీర్తి. యశస్సు, కీర్తి. ఆ యశో కీర్తులను ఎవరు గానం చేస్తారు? అవును, నేను తమను అడుగుతున్నాను. రాక్షస జాతి నాశనమైపోయిన పిమ్మట తమ విజయ పతాకమును పట్టుకుని తమ వెంటబడి ఎవరు వస్తారు? తమ విజయోత్సవమును జరిపేవారు బ్రతికున్నారా ఎవరైనా? తమ పుత్రులు, తమ సోదరులు, తమ బంధువులు, తమ మిత్రులు ఎక్కడికి పోయినారు వారంతా? వారిని అందరూ ఎంతో గొప్పగా ప్రశంసించినారే. తమ విజయోత్సవమును జరపడం కోసం కేవలం ఒకరు తమరు, మరొకరు నేను, రెండు భూతముల వలె విధవా స్త్రీలతో నిండిపోయిన ఈ లంకలో నర్తిస్తూ చెరిద్దాం. కేవలం ఈ విజయం కోసమేనా తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు తమరు? ఇది బుద్ధిమంతుల లక్షణం కాదు స్వామి. అవును నాథ, అందుకని నేను చెబుతున్నాను. ఇంకనూ సమయం ఉన్నది. ప్రస్తుతము బ్రతికి ఉన్నవారినైనా బ్రతకనివ్వండి. ధర్మ మార్గమును అనుసరించండి. నేను నా సౌభాగ్యమును భిక్షగా కోరుతున్నాను స్వామి. మండోదరి, నీవు స్వార్థవశమును మాకు నీతి బోధలు చేస్తున్నావు. నీకు నీ సౌభాగ్య చింతనే కాని నీ పతి యశస్సు గురించిన చింతన లేదు. శాస్త్రం చెబుతోంది, ఎవరి కీర్తి మాసిపోతుందో వాడు మరణించాడనే అర్థం. మహారాణి మండోదరి, రావణుడు మరణించినట్లు కాదు. వాని పేరు, కీర్తి సదా సజీవంగానే ఉంటాయి, సజీవంగానే ఉంటాయి. రేపటి యుద్ధము నేటి యుద్ధము కంటే భీకరముగా ఉండవచ్చు. ఏమైనాను రేపటి యుద్ధమే అంతిమ యుద్ధము కావచ్చు. నిశ్చయముగా అంతిమ యుద్ధం అవుతుంది.
ఇక రావణుని పక్షంలో యుద్ధము చేసేవారు ఎవరున్నారు? 2-3 సేనా నాయకులంతే. ఒంటరి రావణుడు. తమరు చింతించకండి మహారాజా, మన విజయం నిశ్చయం. అంతిమ విజయం మనదే అవుతుంది. ధర్మము, నీతి, సత్యము మన వైపు ఉన్నాయి. అందువల్ల మనకి విజయం అవశ్యం లభిస్తుంది. నీవు ఒకటి మర్చుతున్నావు. ఒక్క రావణుడే ప్రపంచంలోని సమస్త రాజులను, సమస్త సేనలను ఎదుర్కొనగలడు. వారిని జయించడం అంత సులభమని అనుకోకండి. ఈ సమయమున వాని శిరస్సుపై కాలుడు సంచరిస్తున్నాడు. అతడు సాక్షాత్తు మహాకాలుని విశ్వరూపంలో ధరించి ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే అతడు సర్వనాశనం అంటే సర్వనాశనమే గోచరిస్తుంది. ఆ నాశనము తన శత్రువుదని అతడు భావిస్తాడు. అలాంటి శత్రువుతో మనం హెచ్చరికగా ఉండాలి. కనుక ఓ మహాబల హనుమ, మనం చాలా అప్రమత్తంగా పూర్తి జాగరూకతతో ఉండడం ఆవశ్యకం. రేపు మన యొక్క ప్రతి యోధుడు తమను తాము పూర్తి సైనిక బలముగా భావించి ద్విగుణీకృత పరాక్రమంతో యుద్ధము చేయవలసి ఉన్నది. శత్రువు మాయావి, అధర్ముడు, అనాచారుడు. నేటి రాత్రి ఎవరు ఒక క్షణము కూడా నిద్రపోనేకూడదు. నిషీధేందు నిశాచరుల శక్తి అపారంగా ఉంటుంది. దాని నుండి పూర్తిగా లబ్ధి పొందడానికి యుద్ధ నీతి నియమములను విడిచిపెట్టి అతడు మాయాశక్తితో రాత్రి అంధకారమున దాడి జరపనవచ్చు. శత్రువుకు నేటి రాత్రి దాడి జరిపేంతటి శక్తి లేదు. హనుమ, ఒక్కొక్కసారి ఈ విధముగా జరుగుతుంది. విజయముపై మితిమీరిన విశ్వాసముతో ఒక పక్షం అప్రమత్తంగా ఉండకపోవచ్చు. అదే అదనుగా చేసుకుని శత్రువులు విజృంభించవచ్చు. అందుకని నేటి రాత్రి మనం అప్రమత్తంగా ఉండవాలి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నేడు సూర్యాస్త సమయమునకు యుద్ధ నిర్ణయం జరిగిపోతుంది. జయాపజయాలు ఎవరివో. సూర్యవంశపురామును సూర్యుడు అస్తమిస్తాడో, లేక పౌలస్త్య వంశం నామరూపాలు లేకుండా పోతుందో. సీత సౌభాగ్యహీనవుతుందా, లేక మండోదర? వలదునాథా, అలా అనకండి. బిడ్డలు మరణించారు. అంతఃపురం శ్మశానమైపోయినది. ఇప్పుడు నన్ను సౌభాగ్యహీనం చేయకండి. ప్రభు, తమరు సీతను వెంటనే పంపించి వేయండి. సీతను పంపించి వేయుటయా? సింహపు గుహలో చిక్కిన హరిణమును అది ప్రాణములతో ఉండగా విడిచిపెడుతుందా? ఇతిహాసములో ఇలా లిఖించబడి ఉంటుంది. రావణుడు జీవించి ఉండగా ముల్లోకములలోని దైవిక శక్తులు ఏకమై సీతను విముక్తురాలని చేయలేకపోయినవి అని. నాథా, ప్రాణేశ్వర, ఇప్పుడు ఈ పట్టుదలను విడనాడండి. సాధారణ నరుడు కాడు శ్రీరాముడు. శ్రీ అని సంబోధించక మా శత్రువును మండోదరి. ఇక అంతం, ఎవరి అంతం అదే వేది చూడవాలి. ఎవరు అంతమవుతారో. రామరావణులిరువురు ఈ పృథ్వీపై ఎంతకాలం ఉంటారో అంతవరకు ఈ వైరం ఎలా అంతమవుతుంది. మండోదరి, శాంతి కోసం మా ఇరువురిలో ఎవరో ఒకరు అంతము కావడం అవశ్యం. నీవు రాముని భగవంతునిగా భావిస్తున్నావు కావచ్చు. అతడు సాధారణ మానవుడు కాకపోవచ్చు. ఇంద్రజిత్తు కూడా అదే చెప్పి వెళ్ళినాడు. ఒకవేళ అతడు నారాయణుడే అయితే అప్పుడు కూడా విజయం ఈ రావణుడితే. వానిని వధించడం కోసం సాక్షాత్తు భగవానుడు ధరిత్రిపై సమస్త దిశలో తిరగవలసి వచ్చినది. వాని యశోగాథను ప్రపంచం ఎలా మరిచిపోతుంది? మహావీరుడు రావణుడు అమరుడై ఉంటాడు. వైకుంఠమందే మా గౌరవాన్ని భగ్నం చేయలేకపోయినాడు. మరి ధరిత్రిలో మా గౌరవాన్ని ఎలా భగ్నం చేయగలడు? రావణుని కమలపదం నిశ్చయమైనది, నిశ్చయంగా ఉంటుంది. అది ఎన్నడూ మారదు. ప్రాణనాథ, మంగళ తిలకము దిద్దించుకుని వెళ్ళండి.
అమంగళం, అపశకునం. ఏ అమంగళము, ఏ అపశకునము రావణుని మార్గములకు అవరోధములు కాలేవు. అవరోధములు కాలేవు మండోదరి, అవరోధము కానేరవు. ఓ మహాకాల, నాకు తెలుసు ఈ అపశకునముల ద్వారా నీవు నన్ను భయపెడుతున్నావు. దానివలన నేను ఓటమిని అంగీకరించి రాముని చరణములను ఆశ్రయించనా? ఎందుకంటే రాముడు నీ ఎదుట అన్ని వేళలా చేతులు కట్టుకుని సహాయం కోసం బతిమాలుతూ ఉంటాడు. అందుకనే నీవు నన్ను ఉపేక్షిస్తున్నావు. రామునికి సహాయం చేయాలనా? నాకు ఇది కూడా విదితమే. నీవు నాకు నా అహంకారమునకు శిక్ష విధించాలనుకుంటున్నావు. కానీ నేను నా అహంకారమును ఎన్నడూ విడిచిపెట్టలేను. నా శక్తులపై అహంకారము చలాయించే పూర్తి అధికారం ఉన్నది. ఆ శక్తులు నాకు ఎవ్వరూ దానముగా ప్రసాదించినవి కావు. నా కఠోర తపస్సునకు ఫలితంగా కర్మ విధానమును అనుసరించి నీవు నాకు ఆ శక్తులను ప్రసాదించుటకు వివసుడవైనా. నేను నా బాహుబలముతో ఆ శక్తులను పొందినాను. అందుకే వాటిపై అహంకారము చలాయించాను. ఎప్పుడు ఎవరు అపూర్వ శక్తులను ప్రాప్తింపజేసుకుంటారో అప్పుడు నీ మాయయే వానిని శక్తి మదముతో పిచ్చివాడిని చేస్తున్నది. శక్తి యొక్క మదమును మీ దేవతలు సైతం సహించలేరు. వారికి అహంకారం వస్తుంది. అదే పరిస్థితి నాది కూడా. శక్తులను పొందాను, వాటి వల్ల అహంకారము కలిగినది. ఆ అహంకారము శక్తి యొక్క మదము నన్ను స్థిమితముగా ఉండనీయలేదు. ఆ శక్తుల మదముతో ఇతరులపై అత్యాచారములు కూడా జరిపినాను. ధర్మమును విడిచి అధర్మ మార్గమును పయనించాను. అందుకు శిక్ష అనుభవించాల్సిందే. కానీ రావణుడు శిక్షను కూడా ఏ గర్వముతో శక్తుల్ని అనుభవించినాడో అదే గర్వముతో అనుభవిస్తాడు. రావణుడు మరణిస్తాడు, కానీ తల వంచడు. త్రిలోకేశ్వర, ఏ రామునికి నీవు సహాయం చేస్తున్నావో ఆ రాముడు కూడా చూస్తాడు. రావణునితో యుద్ధం చేయడం ఎంతటి దుష్కర కార్యము. జీవించి ఉంటే నేడే పునర్దర్శనానికి వస్తాను. జై లంకేశ్వర, జై లంకేశ్వర, జై లంకేశ్వర, జై లంకేశ్వర, జై లంకేశ్వర, జై లంకేశ్వర, జై లంకేశ్వర. హర హర మహాదేవ, హర హర మహాదేవ.